ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. అబూజ్మడ్ ఫారెస్ట్ లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించారు. దీంతో మావోయిస్టులు అప్రమత్తం కావడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో మొత్తం 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మాద్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ సంభవించినట్టుగా కూడా ఉదయమే అధికారికంగా ఈ విషయాన్ని పోలీసులు తెలియజేయడం జరిగింది. అక్కడ భారీగా నక్సలైట్లంతా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకోబోతా ఉన్నారంటూ కూడా ఈ ప్రాంగణం నుంచి పోలీస్ బలగాలకు ఈ ఇన్ఫర్మేషన్ రావడంతో భారీ ఎత్తున పోలీస్ బలగాలు జవాన్లంతా కూడా అక్కడ మోహరింపజేసి మొత్తం ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ కూంబింగ్ సందర్భంగా 30 మంది నక్సలైట్లను వీరు ఎన్కౌంటర్ లో హతమందించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. కానీ ఇప్పటి వరకే పోలీసులు మాత్రం భద్రతా దళాలు 14 మంది మృతదేహాలను మాత్రమే స్వాధీనపరుచుకున్నారు. ఇంకా ఎంతమంది ఈ కాల్పుల్లో చనిపోయారు అనే దానిపై కూడా వారి మృతదేహాల కోసం తీవ్రంగా గాలిస్తా ఉన్నారు పోలీసు అధికారులు. వీరు కేవలం పోలీసులను టార్గెట్ గా చేసుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సమావేశం అనంతరం పెద్ద మొత్తంలో పోలీసులకు ఒక థ్రెటనింగ్ చేద్దామనే ఒక ఆలోచనతోటే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విషయం భద్రతా దళాలకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి వెంటనే వీళ్ళు కూంబింగ్ చేసుకుంటూ వెళ్తూ ఎదురు కలిగినటువంటి ఈ మావోయిస్టుల పైన కాల్పులతో మూత మోగించడము. ఈ కాల్పుల్లో మొత్తం 30 మంది చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. కానీ 14 మృతదేహాలు మాత్రమే దొరికాయి. వారి దగ్గర నుంచి భారీ సంఖ్యలో మారణాయుధాలను స్వాధీనపరుచుకున్నారు. AK-47 తో పాటు ఆధునిక ఆయుధాలతో ఉన్నటువంటి వెపన్స్ అన్నిటిని కూడా స్వాధీనపరుచుకొని గ్రైనేట్లు, ఇతర చేతి ద్వారా పేల్చేటువంటి పదార్థాలన్నిటిని కూడా స్వాధీనపరుచుకొని ఆ వెపన్స్ అన్ని కూడా స్వాధీనపరుచుకొని వీరంతా కూడా ఛత్తీస్గఢ్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏ దళానికి చెందినటువంటి వ్యక్తులు ఎన్ని రోజులుగా పోలీసుల కోసం కాపుగాస్తా ఉన్నారు, ఎంతమంది ఈ ఇటీవలే దీనికి ఆకర్షితులుగా లోనై వీళ్ళు నక్సలైట్ గా ఇన్ఫార్మర్ గా పనిచేస్తా ఉన్నారు అనే దానిపై మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఉదయం నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ కూంబింగ్ ఇంకా అడవి ప్రాంతంలో కూడా కొనసాగుతూనే ఉంది, కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి. మొత్తం 30 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు అన్నట్టుగా మాత్రం పోలీసు దళాలకు ఇన్ఫర్మేషన్ రావడంతో 14 మృతదేహాలు దొరికాయి. దీంట్లో ఎవరైనా రివార్డ్ ఉన్నటువంటి మావోయిస్టులు ఉన్నారా అనే కోణంలో కూడా భద్రతా దళాలు పోలీసులు ఆ పర్యవేక్షణ కొనసాగిస్తా ఉన్నారు. వైశాలి, అంటే అక్కడ మొత్తం ఎంతమంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం ఏమైనా ఉందా? భద్రతా దళాలు కాల్పులు ప్రారంభించినటువంటి వెంటనే సుమారు 50 మందికి పైగా మావోయిస్టులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని రానున్నటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకుని పెద్ద మొత్తంలో పోలీసుల పైన తెగబడేటువంటి ప్రయత్నం చేసినందుకే ఈ ఇన్ఫర్మేషన్ తోటే ఈ కూంబింగ్ కొనసాగించామనేది మాత్రం మరి కాసేపట్లో పోలీసులు అధికారికంగా ఒక మీడియా బయట రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది, లేదా నోటు రిలీజ్ చేసి ఆ నోట్ ద్వారా ఎవరైతే కీలకమైనటువంటి ఈ మావోయిస్టు దళాల్లో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు కానీ ఆపరేట్ చేస్తున్న లీడ్ చేస్తున్నటువంటి సభ్యులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి మావోయిస్టులు ఎవరైనా దీంట్లో ఈ రోజు హాజరై ఉన్నారా, వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉన్నారా అనే దానిపై కూడా మరి కాసేపట్లో అఫీషియల్ గా ఆ పేర్లన్నీ కూడా పోలీసు బలగాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఛత్తీస్గఢ్ ఎస్పీ కూడా ఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితులన్నీ కూడా సమీక్షించి ఎవరెవరు చనిపోయారు అనేది కూడా వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా వీళ్ళు ఇప్పటికే తీసుకొని ఆ ఫోటోగ్రాఫ్స్ గతంలో రివార్డెడ్ గా ఉన్నటువంటి మోస్ట్ వాంటెడ్ యొక్క ఫోటోలను మ్యాచ్ చేసి చూసి ఎవరైనా ప్రముఖులు చనిపోయారు అనే కోణంలో కూడా పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. AK-47 తో పాటు అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి వెపన్స్ అన్నిటిని కూడా వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ రకంగా ఉపయోగిస్తా ఉన్నారు, ఇవన్నీ ఎలా ట్రైనింగ్ పొందుతా ఉన్నారు. ఈ ఛత్తీస్గఢ్ ప్రాంగణంలో ఇటీవల చాలా మంది యువతను వీళ్ళు ఆకర్షణకు గురి చేసి ఈ దళంలోకి మార్చుకొని వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ద్వారా
ఈ పెద్ద ఈ బ్లాస్టింగ్ కి గానీ లేదా పోలీసులపై తిరగబడేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నారన్నట్టు కూడా చాలా రోజులుగా మావోయిస్ట్ పార్టీలు చేపడుతున్నటువంటి కార్యకలాపాలకు పోలీసులు ఎప్పటికప్పుడు పసిగడుతూ ఈ రోజు ఉదయాన్నే జరిగినటువంటి సమావేశం పైన ప్రత్యేకమైనటువంటి ఇన్పుట్ వచ్చినటువంటి వెంటనే వీళ్ళు కూంబింగ్ పేరుతో వెళ్లడము, అక్కడ కనిపించినటువంటి వెంటనే ఎదురు కాల్పులు జరిపినటువంటి తర్వాత 14 మంది మృతదేహాలు అయితే దొరికాయి. 30కి పైగా అక్కడ మృత వ్యక్తులు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారన్నది మాత్రం పోలీసు భద్రతా దళాలు చెప్తా ఉన్నాయి. ఇంకా మృతదేహాల కోసం మాత్రం తీవ్రంగా గాలిస్తా ఉన్నారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.